జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే కదా! అలాంటి ఎమ్మెల్యేకి రాజ్‌నాథ్ సింగ్ గారు ఎందుకు ఫోన్ చేయాలి? రాజ్‌నాథ్ సింగ్ గారు ఫోన్ చేయటమే కాదు, మద్దతు అడిగారట. దేని గురించి? ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి. ఇది మాకు అందరికీ తెలిసిందే. అయినా నేను మామూలుగా అడుగుతున్నాను. జస్ట్ ఎమ్మెల్యేనే కదా! ఎందుకు? వైఎస్ఆర్‌సీపీకి అసలు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఏకగ్రీవ ఎన్నికకి సహకరించాల్సిందిగా కోరారు. మీ అన్నకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ అంత సీన్ లేదు అనే వాళ్ళకి ఒక ప్రశ్న. అంత ఏకగ్రీవ ఎన్నిక కోసమే బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తుంటే మరి కాంగ్రెస్ని కూడా సంప్రదించవచ్చుగా, కాంగ్రెస్ని కూడా అడగవచ్చుగా, ఏకగ్రీవ ఎన్నికకి సహకరించండి ప్లీజ్, మీరు ఎవరిని పోటీకి పెట్టద్దు అని అడగవచ్చు కదా, లాంఛనప్రాయంగా అయినా సరే. సరే, మన అన్నకి వేరే దారి లేదు మద్దతు ఇవ్వడం తప్పితే అని చెప్పేవాళ్ళు. అంత ధీమా మీకే ఉంటే సత్రకాయ వాళ్ళకి, మరి అంత పెద్ద డిఫెన్స్ మినిస్టర్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, జేపీ నడ్డా గారికి, వీళ్ళందరికీ ఎందుకు లేదు మరి అదేమా? వేరే దిక్కేం లేదు, చచ్చినట్టు మనకే వేస్తారు కదా ఓటు అని చెప్తుంటారు కదా. మరెందుకని అలా ఫోన్ చేసి మరీ అడిగారు. ఇది లాంఛనప్రాయం, దీనికెందుకు సంకలు గుద్దుకోవటం, భుజాలు ఎగరేయటం అనేవాళ్ళకి మిగిలిన పార్టీలకు కూడా అలా కాల్ చేశారా? అది అడగాలి కదా. ఆయన ఎన్డీఏలో ఉన్నాడా, యూపీఏలో ఉన్నాడా, ఇండియా బ్లాక్లో ఉన్నాడా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫోన్ ఎందుకు చేశారు అంటే రాజకీయాలు వేరు, బయట జరిగే రాజకీయాలు వేరు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒకవేళ మనది అవినీతికి వ్యతిరేకమైన పాలనే, అవినీతికి వ్యతిరేకంగా లేదు దూరంగా ఉంటాము అని చెప్పుకుంటుంటారు కదా, మరి వీళ్ళ మద్దతు మాత్రం ఎందుకు? మిగిలిన పార్టీలకు కూడా చేయొచ్చు కదా. అంటే ఇండియా బ్లాక్లో జగన్మోహన్ రెడ్డి లేడు అని క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా రాహుల్ గాంధీకి అమ్మ జగను అని కాంగ్రెస్కి కూడా కానీ కొట్టాడని అప్పుడు మన బాలకృష్ణ బాధపడేవాడు కదా ఛాన్స్ దొరికినప్పుడల్లా. ఏంటంటే కన్ను కొట్టడం కానీ మరొకటి కానీ ఏం చేసినా మా చంద్రబాబు గారే చేయాలి, ఇంకెవరూ చేయటానికి వీల్లేదు అని కదా వీళ్ళ ఉద్దేశాలు. మరి ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే వీళ్ళ యొక్క ఏమంటారు ముఖ చిత్రాలు ఎలా ఉండి ఉంటాయి? అరే వాళ్ళు మేము ఫోన్ చేస్తున్నాం అని చెప్పే ఉంటారా చంద్రబాబు గారికి? లేదంటే లేదు చంద్రబాబు గారు చాలా వ్యతిరేకం కాబట్టి వీళ్ళకి, ఎవరికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాబు గారు నచ్చుకుంటారు, ఆయనకి తెలియకుండానే ఫోన్ చేద్దాం అనుకొని చేసి ఉంటారా? రాజకీయాలని నిశితంగా గమనించండి, డీప్గా ఆలోచించి నెత్తి బద్దలు కొట్టుకోకండి. రాజకీయాల్లో ఏ ఒక్క ఎంపీ ఓటు కూడా కీలకమే. ఆ ఎంపీలని వీళ్ళు లాగేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డిని లోపలికి నెట్టేస్తారు అనుకునే వాళ్ళందరికీ ఈ పరిణామాలు రుచించవు, చెప్పినా అర్థం కాదు. ఏదో లాజిక్ తీస్తున్నాం అనుకుంటూ కామెంట్లు పెట్టేసి సంతోషపడతా ఉంటారు. అంతకుమించి ఏ కామెంట్కైనా అసలు ఒక మాట మాట్లాడుతున్నాము అంటేనే ఒక గొట్టంలో, యూట్యూబ్ గొట్టంలో అవతల కామెంట్కి రిప్లై ఇవ్వలేనంత ఇన్క్యాపబుల్ పర్సన్స్ ఎవరు ఉండరు. జస్ట్ టు అవాయిడ్ మెస్, ఎందుకు అనవసరమైన సోది అని చెప్పేసి మనం రిప్లైలు ఇవ్వం. కానీ జరుగుతున్న రాజకీయాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. బయట టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వైఎస్ఆర్సీపీని హంట్ చేస్తున్నట్టు కనపడవచ్చు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది? జనాల్ని పిచ్చి వాళ్ళని చేసే ప్రయత్నమే తప్పితే అరెస్టులు జరిగినా కూడా అక్కడ జరిగేది వేరు. అరెస్టు జరిగితే కూడా జరిగేది వేరు అంటున్నాడు. ఇదేం వాదన అంటారా? అది మీకు తొందరలోనే తెలుస్తుంది. బాయ్.